అంటే సార్ ఇక్కడ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మరి? 2 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఏ విధంగా ఉంది? సరే పనితీరు అంటే కొన్ని ఇప్పుడు అన్నిటికీ మనం చెడు చేశారని మనం కూడా అవుట్ రేట్గా చెప్పడానికి లేదు. సరే మీరు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కొన్ని అయితే ఏట్లు కలిసాయి, కానీ 1-2 చేశారు. ఏంటి మహిళలకి ఏమొచ్చి మీరు బస్ ఫ్రీ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. వీటి ఎప్రిషియేట్ మంచిదే, దానివల్ల మార్కెటింగ్ పెరుగుతుంది. లేకపోతే మీరు ఆర్టీసీలు ఈరోజు అడిగినప్పుడు 20,000 2,000 3,000 సర్వీస్ వచ్చిన వాడు నా 5,000 6,000 అంటున్నాడు. అంటే ఇవెందో మనీ ట్రాన్సాక్షన్ లేపనప్పుడు కూడాను ఆర్టీసీకి చూపిస్తున్నారు. ఇది ఒక విధమైన మంచి ప్రభావం మేము అంటున్నాము. అలాగని చెప్పేసి మీరు నెత్తి నొప్పికి, కడుపు నొప్పికి, కాళ్ళ నొప్పికి ఒకటే మందు మాత్ర పనిచేయదు కదా. ఏ నొప్పికి ఆ నొప్పి మాత్రం మీరు వేయాలి. అంతేగాని మీరు అన్నిటికీ సర్వవ్యాధి నివారణలాగే ఇదే ఒకటే మాత్ర వేస్తారంటే కుదిరే పని కాదు. అది చాలా తప్పుడు ద్వారంలో వెళ్తున్నారు. రెండవది మీరు డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు మీరు డెవలప్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్థిక వనరులు మీరు సృష్టించండి. ఆర్థిక వనరులు ఏంటి? మీరు కేవలం మీద ఇప్పుడు అదే స్కై స్క్రాపర్స్ కడితే ఆర్థిక వనరులు సృష్టించబడవండి. మీకు ఒక విషయం చెప్తానండి. ఆర్థిక వనరులు సృష్టించి నైట్ మార్కెట్ నథింగ్ బట్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీ వల్ల మీకు కొంత ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ ఈరోజు మా మధు పార్క్ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసి ఎంప్లాయ్మెంట్ మీకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. మా దగ్గర 25 మంది రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారు. జీతగాడు వాళ్ళకి 30,000 జీతం అవ్వచ్చు, కొంతమందికి 20,000 జీతం అవ్వచ్చు, 10,000 జీతం అవ్వచ్చు, 15,000 జీతం అవ్వచ్చు. రెగ్యులర్ స్టాఫే మొత్తం వాళ్ళ దగ్గర ఒక 20 మంది, మా దగ్గర 12 మంది, 32 మంది ఉన్నారు. ఓకేనండి. 320 అంటే 425లో ఒక 50 ఇళ్ళు లేకపోయినా, డొమెస్టిక్ సర్వెంట్ లేకపోయినా 370 నుండి 380 వరకు ప్రతిరోజు 3,000కో 5,000కో పనిచేసే డొమెస్టిక్ సర్వెంట్స్ వస్తారు కదా. వాళ్ళంటే వాళ్ళకి వచ్చి మేము గవర్నమెంట్ మా ద్వారా వాళ్ళకు ఒక జీవనోపాధి కలుగుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ చేస్తారు. యాక్చువల్లీ ఉద్యోగం అంటే ఏంటి? నువ్వు ఏ పని చేసినా సరే నీకు దాని విధంగా 10 రూపాయలు రావచ్చు, 10,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు. ఎంత అమౌంటే. దానివల్ల కనీసం నీ కుటుంబం నడిపించడానికి నీకు కొంత ఆదాయ వనరులు వస్తున్నాయి. వీళ్ళొక 300 మంది మా రెగ్యులర్ ఎంప్లాయీస్ 35 మంది 335 మంది అయ్యారు. ఇది కాకుండాను గిగ్ వర్కర్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లు వాళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకించి ఒక ప్రోగ్రాం పెడతామంటున్నారు. వాళ్ళకేంటి సోషల్ బెనిఫిట్స్ అన్నట్టు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, వాటికంటే వాళ్ళకి ఎక్కడ కౌంట్ కారు. మీరు ఓలా వర్కర్స్ ఉంటారు, ఊబర్ వాళ్ళు ఉంటారు, జొమాటో ఉంటారు, ఫ్లిప్కార్ట్ ఉంటారు, తర్వాత అర్బన్ క్లాంప్స్ అని ఉన్నారు. రకరకాల ఇంతమంది మీరు మా బుక్ కానీ తీసి చూస్తే రోజుకు మోర్ దాన్ 60 to 100 పర్సన్స్ వస్తున్నారండి. అంటే వాళ్ళకి మేము ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా, మేము ఉండబట్టి కదా వాళ్ళు వస్తున్నారు. అది కాకుండా చుట్టుపక్కల దగ్గర కొంతమంది ఎవరైతే బర్రెలు పెంచుకుంటుంటారో వాళ్ళ బర్రెల ద్వారా వచ్చి పాలు మాకు పోస్తుంటారు. మరి వాళ్ళకు జీవనోపాధి కలిగింది కదా. కూరగాయలు 2 రోజులు మార్కెట్ ఉంటుంది. మరి 2 రోజులు మార్కెట్ కూరగాయలు పండించిన వాళ్ళకి వాళ్ళకేమొచ్చి బాబు మీరు పెట్టుకోండి. మీరు మీకేంటి ఇప్పుడు ఎవరు నష్టానికి ఎవరు వ్యాపారం వాడు చేయలేరు. కూరగాయ పండించిన రైతు అయినా సరే కనీసం వాడు వ్యవసాయానికి పెట్టుకోవడం వాడు రావాలా, ప్లస్ వాని కుటుంబం వాని జీవనోపాధికి ఉండాలా. మీరు అలాగ అమ్ముకోండి, మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మాకు బయట రేట్లాగే ఇవ్వండి, పర్వాలేదు. కనీసం ఏంటంటే మాకేంటి కనీసం ఎక్కడికి వెళ్ళకుండాను, లేకపోతే మాకు పెట్రోల్ ఖర్చు లేకుండాను ఒక రిలయన్స్లో అమ్ముతున్న రేటుకి కానీ, లేకపోతే రైతు బజార్ అమ్ముతున్న రేటుకి కానీ, లేదా లోకల్ మార్కెట్ రేటుకి ఇమ్మంటే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కొంత జీవనోపాధి వాళ్ళకి కలుగుతుంది. ఇలాగ మేము కనీసం అంటే నేను చెప్పుకుంటూ పోతే 800 మెంబర్స్కి మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ జీవనోపాధి కల్పించాము. నువ్వు రేపు నైట్ మార్కెట్ పెడితే ఈడిస్తే 50 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎవరికి జీతం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి జీతం వాళ్ళకి 20,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, నువ్వు నీ దగ్గర 1,00,000 ఇవ్వచ్చు. కానీ ఈ 800 ఎవరైతే సామాన్య మానవుడు ఉన్నాడో ఆ 800 మందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు కదా. నువ్వు నైట్ మార్కెట్ అంటే ఏముంది? ఆటో నడుపుకుని వెళ్ళిపోవాలి. ఆటో అక్కడ ఆపడానికి లేదు, పాసెంజర్ ఎక్కించాలి. ఎందుకు అక్కడ క్యాబ్ పెడితే కానీ వాడు ఒప్పుకోడు. మరి నువ్వు బయట టూరిజం వస్తే నీకేమొచ్చి జట్కా బండి వాడికి ఎక్కమంటావా? ఎక్కనివ్వవు కదా. ఆటో వాడికి ఎక్కనివ్వవు కదా. అంటే ఏమవుతుందో నువ్వు చిన్న ఎవడైతే జీవనోపాధి ఉంటే వాళ్ళందరూ జీవనోపాధి నువ్వు నోట్లో మట్టి కొడుతున్నావు. సార్ చివరిగా చెప్పండి, మీ వైఖరి ఏంటి? మరి ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు పోతుంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కార్యాచరణ తప్పనిసరిగా మేము లీగల్ ఉండే ప్రతి లీగల్ దానికి వెళ్తామండి. ఎందుకంటే మేము ఇక్కడ ఇల్లీగల్గా ఉండటం లేదు, దానికోసం మేము భయపడాల్సిన పని లేదు. అలాగే మేము ఏంటంటే ప్రజల నుండి కూడా స్పందన మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు నాకైంది రేపు ఇంకొకటికి అవుతుంది. ఇప్పుడు నువ్వు 10,000 17 నువ్వు చూపించావు అఫీషియల్గా, ఇంకా అన్అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఒకటండి, నేను ఆయన చేసిన మంచి పని కూడా నేను చెప్తాను. ఈ విధంగా అంటే రెండు చెప్తుండాలి. ఇప్పుడు ఎక్కడ మీకు మూసీ నది ఒడ్డున ఎక్కడ మన ఇది చాదరఘాట్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తొలగించి 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేవన్నాం. వీఆర్ అప్రిషియేటింగ్. ఎందుకంటే అక్కడ ఉండేవాడు దారిద్ర్య రేఖ తక్కువ వాళ్ళకి ఏంటంటే అంటే సామెత చెప్తుంటారు చూడండి, ఈతకు మించే లోతు లేదు, గోచికి మించే దరిద్రం లేదని. అంటే వాడు ఆల్రెడీ దాన్ని ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ దరిద్రం నుండి తీసుకెళ్ళి వాడికి ఇచ్చావు. నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు?
వాడు ఈ రోజు కాకపోతే ఆ కంపులో ఆ పిల్లలు ఉన్నా సరే రేపు వాడు చనిపోయినా సరే ఆ పిల్లలకు కూడా ఆ కంపులు ఉండవలసిన పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితిని మీరు బయటికి తీశారు, సంతోషం. అలాగని చెప్పి ముందు చెప్పాను కదా నేను, ప్రతిదానికి ఒక మాత్ర పని చేయదని. అవును. ఇప్పుడు ఇక్కడ లీగల్గా ఉండి కట్టుకొని మాకు ఇంకేమంటున్నాడు, ఇది బఫర్ జోన్ అంటున్నాం. మరి బఫర్ జోన్ తెచ్చి మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు కదా. మరి జీరో చేస్తా అని చెప్తున్నాడు. చేశాడు, ఆల్రెడీ జీరో చేశాడు. బట్ నువ్వు ఏ విధంగా జీరో చేసావు? దాని జీరో చెందని కొడుకు లా అండ్ ఆర్డర్ ఉంటుందా? నువ్వు జీరో ఎలా చేస్తావు? జీరో చేసాడండి. మరి ఇమ్లీబన్ బస్ స్టాండ్ ఎక్కడ ఉందండి? మూసి నది లోపల ఉంది. 50 మీటర్స్ కాదు, కనీసం 5 మీటర్స్ లేదు. మరి ఆ ఇమ్లీబన్ మెట్రో స్టేషన్ ఎక్కడ ఉందండి? లోపలే ఉంది. హైకోర్టు ఎక్కడ ఉందండి? సిటీ లైబ్రరీ ఎక్కడ ఉందండి? మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది కదా, మరి అది ఎక్కడ? మరి అన్నీ పీకేస్తావా రేపు? అంటే ఇవన్నీ పీక్కుంటూ వెళ్ళిపోయి కాదు కదా, అన్నీ పీకేస్తే మరి మిగిలింది ఏమట? నువ్వు ఇప్పుడు ఒక రాజు అంటే ఏంటి? ప్రజలు ఉంటే కదా నువ్వు రాజు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటే ప్రజాప్రభుత్వం, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వాటర్ రేవంత్ రెడ్డి గారికి ఆయన పునరాలోచన చేసుకుని పని ఇలాంటి పనులకు చేసే కంటే నేను ఒకటి అంటానండి, మీరు ఖాళీ ప్రదేశాలు మీకు ప్రభుత్వాలు చాలా భూములు ఉన్నాయి అంటున్నావు. ఆ భూములను వెళ్ళి కడితే ఇప్పుడు టూరిజం నేను వస్తానండి, నేను ఎక్కడ కట్టినా టూరిజం చూడడానికి వెళ్తాను. నేనేమొచ్చి 50 కిలోమీటర్లు కట్టి నా సరదా అది. టూరిజం అని ఎవడు వెళ్తాడు? పైసలు ఉన్నవాడు వెళ్తాడు. పైసలు ఉన్నవాడికి నువ్వు ఎక్కడ ఈ టిప్పుకాన్ బ్రిడ్జ్ పక్కన కడితే రాడు వాడు నువ్వు ఎక్కడ కట్టిన వస్తాడు. వితిన్ 50 కిలోమీటర్స్ రేడియస్ మీరు ఎక్కడ కట్టినా వాడే కాదు. రేపు నాకు డబ్బులు కలిగిన నా పాకెట్ నేను ఉంటే నేను వెళ్తాను. ఇప్పుడు తిరుపతి అని దేవుడు మొక్కడానికి వెళ్తున్నాము, ఊటీ అని వెళ్తున్నారు, రకరకాలు వెళ్తున్నారు కదా. కొడాకెనాల్ వెళ్తున్నారు. ఆ కొడాకెనాల్ వచ్చి హైదరాబాద్ పక్కనే ఉందా? లేదు కదా. టూరిజం ఎవరు వెళ్ళగలరు? మరి కరెక్టే. నువ్వు ఒకటే అంటానండి, మూసి ప్రక్షాళన పదం వాడుతున్నావు. ఎక్కడ మల్లన్న సాగర్ నీరు తీసుకొస్తాం అంటున్నారు. మల్లన్న సాగర్ నీరు తీసుకోవడం అంత ఈజీ టాస్క్. అది తెచ్చేయమంటున్నాడు. ఉస్మాన్ సాగర్లో ఎక్కడో నేనేమొచ్చి నింపుతాను అంటున్నావు. గండిపేట కింద ఇది ఉంది, అది అక్కడే ఏమవుతుందో అర్థం మాటలు మాట్లాడుతున్నారు. లేదు, మీరు ఫేస్ వైజ్గా ఒక 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఫస్ట్ ఒక ట్రయల్ వెయ్యండి. ఈ ట్రయల్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ కట్టినా పైలట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఏది చేయండి మీరు, ఎటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహించినా పైలట్ సర్వే అన్నారు, అది పైలట్ ప్రాజెక్ట్ అని చేయాలి. దానికి ఏంటి, దాని పర్యవసానం ఎలాగుంటుంది, మన దాని కాస్ట్ ఎక్కడ ఎంతవరకు ఉంటుంది, కాస్ట్ బెనిఫిట్ థియరీ ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ థియరీ ఏంటి, మన ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి పైసాకేమొచ్చి ప్రతి కిందవాడి నుండి ఒక అంటే ఏంటి, దారిద్ర్య కిందవాడు ఉన్నవాడు కొన్ని కాస్ట్ బెనిఫిట్ థియరీ సపరేట్గా ఉంటుంది. డబ్బు ఉన్నవాడికి కాస్ట్ బెనిఫిట్ థియరీ అది 0 ఉండొచ్చు, లేదా 1%, 2% ఉండొచ్చు. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. అంతేగాని దేనికి మీరు చెయ్యండి. మీరు ఒక 5 కిలోమీటర్లు ప్రయత్నం చేయండి, మనం సక్సెస్ అవుతాం. నువ్వు చూడండి. మీరు ఇంకొకటి ఏమంటున్నానంటే, అసలు మూసీలో పెద్ద దరిద్రం ఏంటండి? కెమికల్ హజార్డస్ అండి. పాషమాలో ఉండే ఫార్మాసిటికల్ కంపెనీస్, పటాన్చెరు ఉండే ఫార్మాసిటికల్ కంపెనీస్ కొన్ని కెమికల్ క్లీనింగ్స్ ఉంటాయి. ఆ కెమికల్ క్లీనింగ్ చేసే టాక్సిక్ యాసిడ్స్ ఉంటే టాక్సిక్ యాసిడ్స్ తెచ్చి అందుకు వేస్తున్నావు. ఆడ హార్డ్లీ ఎంతమంది ఉంటారు? 15-20 మంది ఉంటారు. నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయి అంటే నువ్వు 15-20 మంది కంట్రోల్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ ఇస్తారనా? అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? నువ్వు వాళ్ళ కంట్రోల్ చెయ్యు. నువ్వు మొట్టమొదటి వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తే అది ప్రభుత్వానికి తెలిసిన విషయమే. వాళ్ళని కాకుండా మిమ్మల్ని ఇడికి లేపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వంకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ముఖ్య ఉద్దేశం వాళ్ళే. ఇప్పుడు ఆయన మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం మాకు ఏమర్థమైందంటే పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ వస్తుందని మాకు అర్థమవుతుంది. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనడానికి మేము ఎట్టిపోతాం. రియల్ ఎస్టేట్ కాదు, ప్రభుత్వం దాన్ని ఏం పేరు పెట్టుకుని లేదు. ఇప్పుడు మా భాషలో దాన్ని మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటున్నాం. మేము అంటే బడాబాబులకి ఏదో మీరు చేయాలని చెప్పేసి 25 కుటుంబాలకు మీరెందుకు మీకు అక్కడ ల్యాండ్ ఇస్తే ఇక్కడ ఎందుకు అయ్యా? మాకు మేమంతా ఒక సమాజంగా ఏర్పడ్డాము. గత 15-20 ఏళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నాము. అన్నీ ఉన్నారు. ఒకళ్ళ కోసం ఏం ఉంటున్నాము. 50 మంది పైన మాజీ సైనిక అధికారులు, సైనిక ఉద్యోగస్తులు, సైన్యంలో పనిచేసిన అంటే మీరు అంటే మాజీ సైనిక అంటే వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దగ్గర క్యాంటీన్ ఉంటుంది, మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మా వృద్ధాప్య టైంలో మేము వచ్చి ఇక్కడ దగ్గరికి వెళ్ళొచ్చు, మా పిల్లలు ఎక్కడ పని చేసుకుంటానంటే వచ్చి ఇక్కడ ఉంటున్నాము. మా మధ్యన మీరు చిచ్చిపెట్టి మాకు చెట్టు పెట్లాగా ఎక్కడ పంపిస్తానంటే దానికి ఎంతవరకు భావ్యం అండి? ఇదే మీ కుటుంబం జరిగితే మీరే ఫీల్ అవ్వరా? నాకు అది అడుగుతున్నాను నేను. మీ కుటుంబంలో ఎవరికైనా జరిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఒక పార్టీ మీద ఒక పార్టీ బురదలు కూడా కాదు, అసలు ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది దాన్ని కూడా మాట్లాడాలి. ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు గోడ మీద పిల్లలు లేకుండా పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పార్టీలు నేనేం ఇప్పుడు పెట్టడం లేదు. ఫ్యూచర్లో వచ్చేప్పుడు దాన్ని కూడా నేను పేరు పెడతాను నేను. అంటే వాళ్ళు ఏది అటు మాట్లాడడం ఇటు మాట్లాడడం లేదని లెటర్స్ అంటే తమాషా అంటే అదేంటారు కదా, పైసా ఇంకో తమాషా దేకన్నట్టేమో చాలా తమాషాలు చూస్తున్నారు. ఈ తమాషా చూడే వ్యవహారం చెయ్యొద్దు దయచేసి. మీరు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ప్రజాహితమైన పని చేయాలండి. ప్రజలకి
ఎప్పుడైనా ఏంటంటే వాళ్ళకి అపోజిషన్ అంటే వాళ్ళ కష్టం పెట్టి వాళ్ళు ఏదో ఉసురు పోసుకునే పనులు ఎప్పుడు చేయకూడదు. ఎవరవనండి, ధనికుడు అవనండి, పేదవాడు అవనండి, మధ్యతరగతి ఎవడైనా అవనండి, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన నెలకొండాలి, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మేమంటే ఇక్కడ 425 కుటుంబాలు ఉన్నాం కాబట్టి ఒక దాటికి వచ్చి ఫైటింగ్ చేస్తున్నాం. మరి 10,017లోనే ఈ 425 తీసేస్తే మీరు మిగతా 9,500 మంది ఎంతమంది ఉన్నారు కదా, 9,600 ఎంత చిల్లర వస్తారు. మరి 9,600 మంది ఎక్కడెక్కడో చేస్తుండి ఉంటారు కదా. మరి ఇంతమందికి మీరు ఎందుకు బయటపడేయాలనుకుంటున్నారండి మీరు? అది చాలా తప్పు కార్యక్రమం కదా. ఇప్పుడు మీకు అవకాశం లేకపోతే మేము ఉంటాం. మీకు అక్కడ అవకాశం ఎదురు ల్యాండ్ ఉందంటాం, కట్టండి. లేదు ఈ జాగా ఖాళీగా ఉంది, మీరు ఆక్రమణ అంటే మీరు తీసుకోండి, డిఫెన్స్ వాళ్ళ తీసుకోండి, అయ్యా మేము ఇక్కడే గాంధీ విగ్రహం కడతామని కట్టండి. ఇక్కడ మీకు కాదని ఎవరు అన్నారు? ఇప్పుడు గాంధీ విగ్రహం కట్టడానికి నువ్వు ఇల్లు కూరదోసి గాంధీ విగ్రహం ఎందుకు రావు? నాకు అర్థం అవడం లేదు. రెండవది, నీకు మా వెనకనే 85 కిలోమీటర్లు 85 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉందండి. అంటే ఒక గాంధీ విగ్రహానికి 85 ఎకరాల భూమి చాలదా? ఇంకొక పెద్ద గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు గాంధీ గారు మహాత్ముడు, దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు, మన చేతులెత్తి ఎప్పటికీ ఆయన దండం పెట్టాలి. అంటే ఒక్కొక్కరు అంటే రోజులు మారుతున్న కొలితే ఒక్కొక్కరు కమెంట్ చేయొచ్చు. ఆ కమెంట్స్ పక్కన పెడితే ఇప్పుడు గాంధీ గారిని కాదు మహాత్మా కాదు అని ఎవరు అనలేం కదా. ఆయన మహత్తరమైన పని చేశారు కాబట్టి మహాత్మా అని టైటిల్ ఇచ్చారు, అందరూ మహాత్మా అంటాం. కానీ మహాత్మా గాంధీ ఎక్కడ నాకు 85 ఎకరాల్లో కాకుండా లేకపోతే నాకు 100 ఎకరాలు నాకు పెద్ద విగ్రహం కట్టండి బాయ్, ఏదో మీ స్కై స్క్రాపర్ లాగా వచ్చి ఆ టాప్ వాడు నా తల చూడాలి, మిగతా వాడు వచ్చి నా పాదాలు కూడా చూడలేక అవసరం అండి? నువ్వు అంత హైట్లో మీ విగ్రహం కట్టి నేను ఎలా చూడాలి నా మేడం? రేపు నాకు స్పైన్ పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ మేము ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తారా లేదా? 80% చేయమండి. సో మా మీద బుల్డోజర్లు పెట్టేస్తారు, పెట్టేయండి. పోనీ అలాగని మా ఉసురు తీసుకోండి. ఇలాగా పోతాం, అలాగా పోతాం. రైట్, థ్యాంక్ యూ.